హానెస్ట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్రియేషన్స్ టిల్ నౌ. అండ్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ అవుట్ఫిట్ జస్ట్ ఒక శారీ మాత్రమే కాదు, ఇట్స్ అ కంప్లీట్ క్రియేటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అవుట్ఫిట్ మీరు కూడా డీకోడ్ చేయాలి అంటే వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. సో బేసికల్లీ ఈ లుక్ని నేను 2 డిఫరెంట్ శారీస్ యూస్ చేసి క్రియేట్ చేశాను. నేను చూస్ చేసుకున్న ఫస్ట్ శారీ బేస్ బ్లాక్ కలర్ ఉండేలా చూస్ చేసుకున్నాను. ఇది నా ఓల్డ్ శారీనే. దీనికి సీక్వెన్స్ బార్డర్ వచ్చి 1/2 ఇంచ్లో మెరూన్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కూడా యాడ్ అయి ఉంటుంది. నా ఐడియా ఏంటి అంటే ఈ కాంట్రాస్ట్ కలర్ మొత్తం కూడా తీసేసి బార్డర్ని దీనికి యానిమల్ ప్రింట్ డిజైన్ ఉన్న ఈ క్యాజువల్ శారీ నా దగ్గర ఉంది. సో దీన్ని పేరప్ చేస్తున్నాను. ఈ యానిమల్ ప్రింట్ శారీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి మెరూన్ కలర్ అస్సలు సెట్ అవ్వదు. సో ఆ బార్డర్ అంతా కూడా తీసేసి దీన్ని డిజైన్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ స్పెషల్ ఏంటి అంటే శారీ డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే పింట్రెస్ట్లో చూస్తూ ఉంటే కొన్ని బాల్ గౌన్ డిజైన్స్ వచ్చాయి. సో ఆ బాల్ గౌన్లో ఈ టెక్నిక్ యూస్ చేసి డిజైన్ చేశారు. సో దీన్ని శారీగా డిజైన్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఐడియా వచ్చింది. అండ్ రీసెంట్గా నేను స్టార్ట్ చేసిన శారీస్ టు డ్రెస్సెస్ సిరీస్ అయితే చాలా బాగా హిట్ అయింది. అండ్ మీరందరూ చూపించే రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ. చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు. సో దీనికి నేనైతే స్టిచ్చింగ్ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది బేసిక్ స్టిచ్చింగ్ ఐడియా ఉంటే ఎలాంటి వాళ్ళన్నా ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనం శారీ మొత్తం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1.5 మీటర్ తీసేయచ్చు. ఈ శారీని మనం పిల్స్ ఏమీ లేకుండా జస్ట్ చుట్టుకుని పళ్ళు వేసుకోవడమే. సో మీ సైజ్ ప్రకారం ఎంత శారీ అవసరం అవుతుందో ఒకసారి చూస్ చేసుకుని మిగతా శారీని కట్ చేసేసుకోండి. శారీ యాక్చువల్లీ 5.5 మీటర్స్ ఉంటుంది కదా. సో నేను 4 మీటర్స్ ఉంచి మిగతా 1.5 మీటర్స్ని కట్ చేసేసాను. సో ఇది మీ సైజ్ బట్టి ఒకసారి శారీని డ్రేప్ చేసుకుని ఎంత శారీ అవసరం అవుతుందో అంతవరకే ఉంచుకుని మిగతా శారీని కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో ఆ ఫ్యాబ్రిక్కి మనం అదర్ శారీని యాడ్ చేయడానికి ఇప్పుడు ప్యాటర్న్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు యానిమల్ ప్రింట్ ఉన్న శారీని ఎంత హైట్ కావాలో ఇదంతా కూడా మీ ఇష్టం. నేనైతే ఒక 3/4 శారీ హైట్లో ఈ యానిమల్ శారీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. నేను ఇది రఫ్గా డ్రా చేసేసాను. ఇప్పుడు మనం సెకండ్ శారీ పార్ట్ని యాడ్ చేసుకోవడం కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కర్వ్ షేప్ ఇచ్చాను, ఆర్ జస్ట్ వి షేప్ ట్రయాంగిల్ షేప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చూస్ చేసుకున్న ఈ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్కి అయితే అరౌండ్ 9 కట్స్ వచ్చేలాగా చూసుకున్నాను. సో 9 కట్స్లో నేను అదర్ శారీని యాడ్ చేస్తాను అనమాట. నేను చూసిన రిఫరెన్స్ పిక్చర్ బట్టి నేను కొంచెం అనాలిసిస్ చేసుకుని ఎలా కట్ చేయాలి, ప్యాటర్న్ ఎలా తీసుకోవాలి అదంతా అజ్యూమ్ చేసుకుని చేస్తున్నాను. అంత ప్రొఫెషనల్గా అయితే నేను చేయట్లేదు. అందుకే చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమన్నా నేను పెట్టట్లేదు. ఎందుకంటే నేను చేసింది అది కరెక్టో రాంగో కూడా నాకు తెలియదు. బట్ నాకైతే ఫైనల్ అవుట్పుట్ బాగా వస్తుంది, అది చాలు. అంటే ఫుల్ మెజర్మెంట్స్ ఇవన్నీ చెప్పి చేయడం నాకైతే రాదు. సో నా పర్సనాలిటీకి ఆల్రెడీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. సో ఆ ప్యాటర్న్స్ యూస్ చేసే ఇలా డిజైన్ చేస్తున్నాను. సో నా డిజైన్స్ నచ్చి మీరందరూ కామెంట్ చేస్తుంటే నాకంతా చాలా హ్యాపీగా ఉంది. సో నా డిజైన్స్ నచ్చితే కనుక మీరు ఆ ప్యాటర్న్స్ మీ టైలర్కి ఇచ్చుకుని అలాగే కుట్టించుకోండి. సో నేను డ్రా చేసుకున్న ఈ ప్యాటర్న్స్ని అంతా కూడా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ కట్ చేసిన పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనం ఎంత గేరా కావాలంటే అంత గేరా సెకండ్ శారీని యాడ్ చేసుకుంటాము. అండ్ ఈ శారీకి ఫ్రిల్స్ ఏమీ యూజ్ చేయము కాబట్టి వాల్యూమ్ అంతా కూడా ఇచ్చేది సెకండ్ శారీనే. సో వాల్యూమ్ దాన్ని బట్టి గేరా యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా ఈ కటింగ్ ప్యాటర్న్ అయితే ఇదే. మీరు హైట్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం హైట్ పెంచుకోండి. ఇప్పుడు మనకి కటింగ్ ప్యాటర్న్ అంతా అయిపోయింది. ఇది మనం ఓన్లీ కుర్చీల పార్ట్ వరకు కట్ చేసుకుంటాము. మిగతాదంతా కూడా ఇలా పైన పళ్ళులా వస్తుందన్నమాట. ఇప్పుడు సెకండ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేయడానికి ఆల్మోస్ట్ మనకి గేరా చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఆల్మోస్ట్ 5.5 మీటర్స్ శారీ కూడా యూజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ శారీని ఒక కార్నర్లో 4 మడతలుగా వేసుకుని మీరు ఇదే షేప్లో హైట్ అండ్ లెంత్ చూసుకుని కట్ చేసుకోండి. ఆర్ మీరు శారీలో కట్ చేసుకున్న ఆ హైట్ లెంత్ చూసుకుని అంబ్రెల్లా కటింగ్ ప్యాటర్న్లో కూడా కట్ చేసుకుంటే ఇంకా గేరా యాడ్ అవుతుంది. ఈ శారీకి ఎప్పుడు కూడా గేరా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కుర్చీలు ఉండవు కాబట్టి ఆ గేరానే మనకి లుక్ ఇస్తుంది. సో నేను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న అదర్ శారీ పీసెస్ని ఈ బ్లాక్ శారీకి ఫస్ట్ సెంటర్లో యాడ్ చేసుకుని అటు సైడు ఇటు సైడు కూడా యాడ్ చేసేసుకుంటే అలా అన్ని 9 పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఓవరాల్గా అన్ని పీసెస్ యాడ్ చేశాక ఈ బ్లాక్ శారీ లెంత్లో ఈ గ్రీన్ శారీని కొంచెం కింద హైట్ అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకోవాలి. అవి ఎగ్జాక్ట్గా చూసుకుని కటింగ్ చేసుకుని కింద జిగ్జాగ్ చేసుకోండి. అండ్ జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఈ వైర్ యాడ్ చేసినట్లయితే మీకు ఆ గేరా అంతా బాగా ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే ఇవి జార్జెట్ శారీస్ కాబట్టి ఎంత గేరా ఇచ్చినా అలా పడిపోయి ఉంటుంది. ఈ వైర్ యాడ్ చేస్తే కనుక ఫ్లో అలా మనకి లెగిస్తూ బాగా ఉంటుంది. ఈ జిగ్జాగ్ వైర్ అనేది మనకి స్టేషనరీస్ ఆర్ ఫ్యాబ్రిక్ స్టోర్స్లో కూడా మనకు దొరుకుతుంది. ఎక్కడన్నా అవైలబుల్గానే ఉంటాయి. ఆర్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది.
కొంచెం స్టిఫ్ శారీస్కి అయితే ఇలాంటి వైర్ వేయాల్సిన అవసరం లేదు, బట్ ఇదైతే కంపల్సరీ వేయాలనిపించింది ఆ గేరా కోసం. మీకు ఈ జిగ్జాగ్ వైర్ అనేది కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, మీకు ఎవరికైనా అవసరం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ కుర్చీల దగ్గర యాడ్ చేసినట్టు ఈ సెకండ్ శారీని నేను పళ్ళు దగ్గర కూడా యాడ్ చేశాను. ఓవరాల్గా శారీ అయితే ఫినిష్ అయిపోయింది. బ్లాక్ అంటేనే అందరికీ ఫేవరెట్, అండ్ బ్లాక్ అంటే ఆ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ కంపల్సరీ యాడ్ చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ పార్టీ వైబ్ అయితే ఇచ్చింది ఈ అవుట్ఫిట్ కూడా. అండ్ ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ యానిమల్ ప్రింట్ డిజైన్ కాంట్రాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది శారీకి. అండ్ ఈ శారీ హైలైట్ ఏంటి అంటే శారీ డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు. జస్ట్ శారీని చుట్టుకుని పైన పళ్ళు వేసుకోవడమే. అండ్ ఇలాంటి శారీస్లో మనం చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాము, ఎందుకంటే మనకి వేస్ట్ దగ్గర పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది అండ్ ఓన్లీ ఫ్లో అంతా కూడా కిందే ఉంటుంది కాబట్టి చాలా స్లిమ్గా కూడా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఈ డిజైనర్ వేర్ శారీ నైట్ ఈవెంట్స్ సంగీత్ ఈవెంట్స్కి వేసుకుంటే ఎక్కడున్నా మీరే అట్రాక్ట్ అవుతారు. దట్ ఈస్ వై ఐ లవ్ డిజైనింగ్. ఎప్పుడు కూడా అందరిలోనూ కొంచెం యూనిక్గా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటాను, అందుకే ఈ డిజైనింగ్ చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ శారీ ఆ గ్రీన్ ఫ్యాబ్రిక్ మాత్రం కంప్లీట్ వాల్యూమ్ ఇచ్చింది, చాలా బాగుంది. అండ్ పళ్ళులో కూడా యాడ్ చేయడం వల్ల ఒక డిజైనర్ ప్రీమియం హై లుక్ శారీ లాగా అయితే కన్వర్ట్ అయిపోయింది. అండ్ దీనికి బ్లౌజ్ని కూడా యానిమల్ ప్రింట్ డిజైన్ ఉన్న గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్నే చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి హ్యాండ్స్ని హైలైట్ చేశాను. బ్లాక్ కలర్ లేస్తో ఇలా వీ షేప్లో హ్యాండ్ అంతా కూడా యాడ్ చేశాను. అండ్ శారీలో వచ్చిన సీక్వెన్స్ బార్డర్ని హ్యాండ్కి కూడా యాడ్ చేశాను. నెక్కి స్వీట్ హార్ట్ ప్యాటర్న్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ బ్లాక్ లేస్ని యాడ్ చేయడం వల్ల ఈ డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా మారిపోయింది ఈ బ్లౌజ్. నాకైతే ఈ అవుట్ఫిట్ పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది. ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు వేర్ ఇట్. ఇలాంటి క్రియేటివిటీ అండ్ స్టైలింగ్ సెన్స్ ఉంటే ఒక డిజైనర్ ఆ ప్రీమియం ఫీల్ ఉన్న అవుట్ఫిట్స్ని మనం కూడా వితౌట్ స్పెండింగ్ మచ్ మనం డిజైన్ చేయొచ్చు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి కూడా ఇది పర్ఫెక్ట్ శారీ. అండ్ ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ.